శిష్యులు వచ్చి ప్రభువా మేం ప్రార్థన చేస్తే కార్యం అని అడిగారు. శక్తి ఏంటి అంటే అప్పుడు చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు తెలుసా? ఇలాంటివి పారిపోవాలంటే, ఇలాంటి సమస్యలు తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయాలంట. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, నువ్వు నమ్మావు కానీ దానికి జోడించాల్సింది ఏంటి? నమ్మి 3 పూట్ల తింటా కూర్చుంటే జరుగుతుందా? నమ్మి కంటి నిండా నిద్రపోతే జరుగుతుందా? నమ్మకం ఉంది, నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. అసలు నీకు ఆ భారం ఉండాలి కదా, ప్రార్థన చేయాలి కదా, ఉపవాసం ఉండాలి కదా. నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్నానండి అంటావు. నీ నమ్మకానికి ఏం తోడవ్వాలో తెలుసా? ఉపవాస ప్రార్థన తోడవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మకానికి ఉపవాస ప్రార్థన తోడవ్వాలి.